రాష్ట్రంలో ప్రైవేటు కాలేజీల పరిస్థితి అధ్వానంగా తయారైంది. జూనియర్, డిగ్రీ కాలేజీలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రెండేళ్లైనా పెండింగ్లోనే ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఫీజులు చెల్లించందే విద్యార్థులకు టీసీలు ఇవ్వడం లేదు కాలేజీ యాజమాన్యాలు. రాష్ట్రంలో ప్రైవేటు కాలేజీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆ కాలేజీల్లో చదువుతున్న స్టూడెంట్స్ కూడా ఆందోళన చెందుతున్నారు. జూనియర్, డిగ్రీ కాలేజీలకు సర్కారు నుంచి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ నిధులు రెండేళ్లుగా పెండింగ్లో ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో లక్షలాది మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ పై ఆధారపడి చదువుకుంటున్నారు. అటు స్కాలర్షిప్లు కూడా రిలీజ్ కాలేదు. 2 అకాడమిక్ ఇయర్లకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు మంజూరు కాలేదని చెబుతున్నాయి కాలేజీ యాజమాన్యాలు. దీంతో అప్పులు చేసి కాలేజీలు నడుపుతున్నామంటున్నారు. సిబ్బందికి శాలరీస్ చెల్లించడం కష్టంగా ఉందంటున్నారు. ఫీజులు చెల్లించందే కాలేజీలు టీసీలు ఇవ్వటం లేదంటున్నారు విద్యార్థులు. ప్రైవేట్ కాలేజీకి వచ్చి చదువుకోవడానికి వచ్చినాము. అదే గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇస్తుందని ఆశతోటి ఇంత మంచి కాలేజీలలో చదువుకోవడానికి వచ్చినాము. వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ రాక మాకు ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినాయి. అటు ఇప్పుడు స్కాలర్షిప్ అవిటి కోసం వెయిట్ చేయాలా, ఇటు ఎగ్జామ్ ఫీజు కట్టాలా అనే టెన్షన్ తోటి ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా చక్కగా చదవలేని పరిస్థితి మాది. ఫీజులపై ఒత్తిడి చేస్తున్నారు. ఇంట్లోనేమో కట్టలేని పరిస్థితి. ఇప్పుడు హాల్ టికెట్లు ఇవ్వము అది ఇది అంటున్నాడు. కాలేజీలు కూడా రాణిస్తలేరు మమ్మల్ని. కేజీ టు పీజీ అంటున్నాడు. ఉన్న పీజీ లేదు, కేజీ లేదు. మాకు ఫీజులు అయితే ఫస్ట్ కట్టండి. జిల్లాలోని ప్రైవేటు కాలేజీలకు 2013-14, 2015-16 సంవత్సరానికి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు రిలీజ్ కాలేదని తెలుస్తోంది. 2014-15లో 40% ఫీజులు మాత్రమే చెల్లించారు. 2015-16 విద్యా సంవత్సరం ముగింపుకు వస్తున్నా ఇప్పటి వరకు ₹1 కూడా విడుదల కాలేదంటున్నాయి కాలేజీ యాజమాన్యాలు. 3 విద్యా సంవత్సరాలకు కలిపి ఆదిలాబాద్ జిల్లాలోని కాలేజీలకు కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉంది. గత సంవత్సరం నుంచి రియంబర్స్మెంట్ రాకుండా, పిల్లల దగ్గర ఫీజు వసూలు చేసుకోకుండా కళాశాల యాజమాన్యాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. కళాశాలలు మెయింటెనెన్స్, శాలరీస్ ఇవ్వడానికి కూడా చాలా ఈ పరిస్థితుల్లో ఉన్నాయి. పిల్లలకు రావాల్సిన రియంబర్స్మెంట్ గత సంవత్సరం 13-14 కూడా ఇంతవరకు పెండింగ్లో ఉన్నాయి. వాటిని తొందరగా రిలీజ్ చేయాలి. ఈ 15-16కి సంబంధించిన ఎంటీఎఫ్ కానీ ఆర్టీఎఫ్ కానీ ఇంతవరకు అసలు ప్రాసెస్ స్టార్ట్ కాలేదు. మరి ఏ సంవత్సరం ఆ సంవత్సరంకి ఇచ్చినట్టయితే పేద విద్యార్థులందరూ కూడా చదువుకునేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడైతే నిర్ణయాలు తీసుకున్నదో ఈ నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అమలు చేసేటట్టుంటేనే తీసుకుంటే మంచిగా ఉంటుంది. ప్రైవేటు కాలేజీలు, వృత్తి విద్యా కాలేజీలకు ఎప్పటికప్పుడు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటున్నాయి కాలేజీ యాజమాన్యాలు. నవంబర్, డిసెంబర్ నెలలో 25%, మరో 25% ఫిబ్రవరిలో, మిగతా 50% ఏప్రిల్, మే నెలల్లో చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చినట్లు చెబుతున్నాయి కాలేజీ యాజమాన్యాలు.